భారత వీర కిశోరమే ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి ఈ భారత మాతృగర్భమున కోరి జంతు శతకోటి జన్మము ఓ భారత భారతి అందుకునము శత సహస్ర నమస్సుమాంజలి. భారత భారతి శ్రీ చరణాలకు నమస్కరిస్తూ a man of character, caliber, conduct, a man of discipline, dedication, devotion, a man of sincerity, serenity, sanity, simplicity, a man of humbleness, humility, humanity, above all, a man of wonderful human being. I am proud to say that Narayan Reddy is my friend, classmate. సౌమ్యులు, సహృదయులు, స్నేహశీలి, రాయగిరి నారాయణ రెడ్డి సార్ పదవి విరమణ సంరంభానికి విచ్చేసిన జాతి నిర్మాతలు, భావి నిర్ణేతలు, జ్ఞాన ప్రదాతలు అయినటువంటి గురు బ్రహ్మ వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, నారాయణ రెడ్డి సార్ బంధువులకు, ప్రియాతి ప్రేమైన విద్యార్థులకు, ఇది నారాయణ రెడ్డి సార్ రిటైర్మెంట్ లాగా అనిపిస్తలేదు. సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతికి స్వర్ణాభిషేకం జరుగుతున్నట్టు అనిపిస్తుంది మిత్రులారా. నాకు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ చూసినాం. ఇది ఒక టీచర్ రిటైర్మెంట్ లాగా లేదు. ఇక్కడ ఒక పండగ వాతావరణం. పిల్లలు దేవుడు చల్లని వారే అన్నట్టు ఆ పిల్లల ఆట పాట, పెద్దల మాట, ఈ ఆత్మీయత అనుబంధం. సూర్యుడు హెచ్చము, నవగ్రహాలు టీచర్సు, తలతల మెరిసి తలుపులు కురిసే ఆ తారలే ఈ పిల్లలు. హమ్ కిసి సే కమ్ నహీ అనే విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ మంచాలను ప్రగతి పథంలో నడిపించినటువంటి ప్రగతి రథ సారథి మా మిత్రులు నారాయణ రెడ్డి గారు. ఆనిముత్యాల లాంటి పిల్లలు, అష్ట దిగ్గజాల లాంటి అధ్యాపకులు, దీక్ష దక్షత కలిగినటువంటి ప్రధానాచార్యులు ఉంటే ఇక ప్రతి స్కూలు, ప్రతి బడి ఆదర్శవంతమైన బడిగా తీర్చిదిద్దబడుతుంది అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ ఒక గురువుకు జరుగుతున్నటువంటి సన్మానంతో పాటు చదువుల తల్లికి జరుగుతున్నటువంటి స్వర్ణాభిషేకంగా నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ పాల్గొనడం, త్రివేణి సంగమంలో పాల్గొంటే ఎంత పవిత్రంగా అయిపోతామో, ఇక్కడ గురువుల తల్లిదండ్రులు, ప్రత్యక్ష దైవ స్వరూపాలైనటువంటి పిల్లలు కలిసినటువంటిది ఇది త్రివేణి సంగమం కంటే పవిత్రమైనటువంటిది. ఇక్కడ పాల్గొంటే ఎంతో పుణ్యం మనకు లభిస్తుంది. ఇక్కడ కూర్చుంటే చాలు మనకంత పుణ్యం లభిస్తుంది. మిత్రులారా, సకల విద్యలలోని సారమే గురువు, సరస్వతి సాకారమే గురువు, బ్రతుకు అర్థము తెలుపు జ్ఞానమే గురువు, భగవంతుని పంచ ప్రాణమే గురువు, వాడని ప్రేమ సుమగంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే గురువు, అజ్ఞాన తిమిర సంహారమే గురువు, విజ్ఞాన జ్యోతి ప్రకాశమే గురువు, వాడని ప్రేమ సుమగంధమే గురువు, వీడని ఆత్మీయ బంధమే గురువు అంటే అది అక్షరాల మా నారాయణ రెడ్డి గారికి వర్తిస్తుంది. ఎంతమంది మరి అక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులు, తన ఉద్యోగ జీవితంలో సహకరించినటువంటి సహా ఉపాధ్యాయులు
ఉపాధ్యాయులు తను విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ విద్యార్థులు ఇక్కడ కలిసి ఈ జరుపుకోవడం అన్నది ఇది ఒక అపూర్వం, అద్వితీయం, ఇది అమోఘం. ఇది ఎప్పటికీ చిరస్మరణీయంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు తీపి గుర్తుగా గుర్తుండిపోతుంది. ఒక గురువు అంటే సమాజంతో విడదీయలేని ఆత్మీయ అనుబంధాన్ని పెనవేసుకోవడమే ఒక నిజమైన గురువు అని చెప్పి మా నారాయణ రెడ్డి గారు మళ్ళీ నిరూపించారు. మిత్రులారా, ప్రపంచంలోనే గురువుకు అత్యంత విలువిచ్చింది భారతదేశం. భగవంతునితో త్రిమూర్తులతో సమానంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు, గురువే దైవం, గురువే సర్వం, గురువే మర్మం, గురువే భక్తి, గురువే ముక్తి, గురువే అనురక్తి, గురువే సాధన, గురువే బోధన, గురువే ఆరాధన. గురువుకు అంత ఉన్నతమైన స్థానం కల్పించింది భారతదేశం. అలాంటిది some become teachers by chance, but some become teachers by choice. వాళ్ళే they are true teachers, they are born teachers, they are like our beloved friend నారాయణ రెడ్డి సార్. బోర్న్ టీచర్ అంటే క్లాస్ రూమ్లోకి వెళ్తే ప్రపంచాన్ని మర్చిపోయేవాడు నిజమైనటువంటి టీచర్. అందుకే భారతదేశం అంత గౌరవం ఇచ్చింది గురువుకు. టీచింగ్ has been considered as the noblest profession not only in India but throughout the world, my dear students. పరిపాలించే ప్రభువే అయినా, పరిశ్రమించే పనివాడైనా, పొలాన్ని దున్నే రైతే అయినా, కళాన్ని బట్టే కవిగారైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, వర్తకుడైనా, వైద్యుడైనా, కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా ఏమైనా, వారెవరైనా ఏమైనా పుట్టుకొచ్చేది బడిలోనేరా, పురుడు పోసేది గురువేనేరా. అందుకనే గురువుకు అంత గొప్ప స్థానం ఉంది. తనువునిచ్చేవారు తల్లిదండ్రులైతే బ్రతుకునిచ్చేవాడు భగవంతుడవును, మరి బ్రతుక నేర్పేవాడు బడిపంతులేరా, వినుకోర ఓరన్న ఈ సూరన్నమాట. అందుకే నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, గురోపరతరం నాస్తి, తస్మై శ్రీ గురువే నమః. గురువుని మించిన దైవం, గురువుని మించిన తత్వం, గురువుని మించిన జ్ఞానం, గురువుని మించిన అనుభవం మరొకటి ఉండదు. అందుకే ఆ భగవంతుడు సైతం అవతారం ఎత్తిన తర్వాత గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురుముఖంగానే రాముడు విశ్వామిత్రుని వద్ద విద్యాభ్యాసం చేస్తే శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేయడం మరి భగవంతునికి తెలియక కాదు, సమాజానికి ఒక ఆదర్శాన్ని చూపించడానికి గురువే మనకు జీవితానికి మన ఒక బాట చూపిస్తాడని సమాజం తెలుసుకోవడానికి గురుముఖంగా విద్యాభ్యాసం చేయమని చెప్పడం. కబీర్ దాస్ గారు అంటారు, गुरु गोविंद दोनों मेरे पास आए तो मैं पहले गुरु को प्रणाम करूँगा, बाद में गोविंद को. ఎందుకంటే గురువు లేకపోతే భగవంతుడు శ్రీకృష్ణుడు నాకు కనిపించిన కృష్ణుడని గుర్తించాలంటే నాకు జ్ఞానం ఉండాలి. కాబట్టి గురువు భగవంతుని కంటే ముందు గురువుకు నమస్కారం చేస్తా అంటారు. అలాంటి ఒక ఆదర్శవంతమైన గురువు నారాయణ రెడ్డి సార్ అని ఇక్కడ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్ ఆఫ్ ఎ టీచర్. ఇక్కడ మనకు ఇంటర్నేషనల్, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కాదు, ఈరోజు విద్యార్థులు కలిసి ఆ సంబరం చేసుకుంటూ ఉంటే అది నిజమైనటువంటి గౌరవం, ఒక టీచర్కు దక్కినటువంటి గౌరవం. మిత్రులారా, 1986లో శంకర్ దయాళ్ శర్మ, దెన్ హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన యమన్ దేశానికి వెళ్తాడు. వెళ్తే ఎయిర్పోర్టుకు ఆ దేశం రాజు ఎయిర్పోర్టుకు శంకర్ దయాళ్ శర్మను రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. అంటే ప్రోటోకాల్ను పక్కన పెట్టి వేరే వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు, కానీ పక్కన పెట్టి ఆ కింగ్ డైరెక్ట్గా వచ్చి సొంతంగా కార్ను నడుపుకుంటూ శంకర్ దయాళ్ శర్మను తీసుకొని వెళ్తాడు. ఆయన అడుగుతాడు, మీరే ఎందుకు వచ్చిండ్రు, వేరే వాళ్ళు వస్తారు కదా, ప్రోటోకాల్ ఎందుకు పక్కన పెట్టిందంటే, సార్ మీకు తెలియదు, నేను మీ స్టూడెంట్ను ఇండియాలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్గా నాకు పాఠాలు చెప్పిన అంటే ఒక టీచర్కు దక్కే గౌరవం. అలాంటిది మిత్రులారా, ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా నారాయణ రెడ్డి సార్ను ఈరోజు ప్రేమ అభిమానంతో ఆ వర్షం జల్లులో ఈరోజు తడిసి ముద్దైపోతున్నాడు మన నారాయణ రెడ్డి సారు. చూస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇది కదా జీవితం. ఒక పెద్ద మనిషి చెప్తాడు, పుడితే తల్లిదండ్రులు సంతోషపడాలి, బ్రతికితే సమాజం గర్వపడాలి, చనిపోతే శ్మశానం కూడా కన్నీళ్ళు పెట్టుకుంటే అది నిజమైన జీవితం. వీడు ఎప్పుడు పోతాడురా అని చెప్పి
మన సంస్థలో పనిచేసిన, మన ఇంట్లో ఉన్న, మన ఒక కంపెనీలో ఒక ఆఫీస్లో పనిచేసిన, వీ షుడ్ నాట్ బికమ్ బర్డన్ టు దట్ ఆర్గనైజేషన్, బట్ వీ షుడ్ బికమ్ ఎన్ అసెట్. వీళ్ళు లేకపోతే ఎట్లా, నారాయణ రెడ్డి సార్ లేకపోతే రేపు ఎట్లా కాలేజ్ స్కూల్ నడుస్తుంది అని ఎక్కడ మనం ఉన్నా వీ షుడ్ క్రియేట్ అన్ ఇంప్రెషన్. మనం లేకపోతే నడవదు అనే విధంగా మనం నడుచుకోవాలనడానికి ఈరోజు మనం ఏం మెసేజ్ గ్రహిస్తున్నాం, ఆడుతున్నాం పాడుతున్నాం అంటే నారాయణ రెడ్డి సార్ జీవితం నుంచి ఏం గ్రహించాలి మనం. ఒక టీచరు 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఈరోజు ఇంత గొప్పగా గౌరవాన్ని పొందుతున్నాడు అంటే మనం కూడా మన జీవితంలో అందులో సగమైనా మనం జీవించగలిగితే మన జన్మ ధన్యమవుతుంది అనే విధంగా గురువుకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. తల్లిదండ్రుల రుణం తలకొరువు పెడితే తీరుతుందేమో, అది స్వార్థంతో కూడుకుంటుంది. కానీ గురువు గారి రుణం నిస్వార్థమైనటువంటిది. గురువు రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనటువంటిది. సారు ఒక మెసేజ్ ఇచ్చాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను, తనతో తన ఉద్యోగ జీవితంలో సహకరించిన మిత్రులను మర్చిపోతే వాడు కృతజ్ఞుడు అవుతాడు. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. ఎప్పుడో 30-40 సంవత్సరాల కింద తనకు చదువు చెప్పిన టీచర్లను తీసుకొచ్చి వాళ్ళకు పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం కన్న తల్లిని. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మ, ఓర్పునకు అర్పణకు ఆనవాలు అమ్మ. ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకొమ్మ అమ్మ. ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా, అమృతముకే ఆమె తీపి నేర్పిందిరా. ఆమె ఎదపై పడవలే ఎక్కి తొక్కిన, కరకు చేపలు డొక్కలో దూరి నిక్కిన. వంతెనలతో గొంతును లిమి బాధించిన, ఆనకట్టల ఊపిరాడకే చేసిన. సస్య సంతానాలు ఎదిగి వదగాలని అని శుభముగా తలచి అనువనువు ఉప్పొంగు. అమ్మదనమున ఎంత కమ్మదనముందిరా. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను గౌరవించాలనే మెసేజ్ 85 సంవత్సరాల వయసులో ఆ తల్లి కొడుకుని పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగురా సుమతి. పుత్రుడు అంటే అపార్థం చేసుకోవద్దు, సంస్కృతంలో అది న్యూట్రల్ జెండర్ కాబట్టి బిడ్డ అయినా కొడుకైనా పుత్రుడే అంటాం సంస్కృతంలో. కాబట్టి తల్లి ఎంత సంతోషపడుతుందో 85 సంవత్సరాల వయసులో చెంపలు నిమురుతూ ఉంటే వెనక కూర్చొని చూస్తున్న మనమని చూసి కూడా ఉప్పొంగుతుంది. మరి ఇది మనకి ఇచ్చినటువంటి సందేశం. తల్లిదండ్రులను గౌరవించాలి అన్నది నారాయణ రెడ్డి సార్ మనకి ఇస్తున్నాడు. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న ఆర్య ఉక్తిని భారతదేశంలో వృద్ధాశ్రమాలు రావడం అంటే సిగ్గుచేటు మిత్రులారా. నారాయణ రెడ్డి సార్ నుంచి మనం ఈరోజు తీసుకోవాల్సిన మెసేజ్, మన తల్లిదండ్రులు ఉంటే ఇంటికి వెళ్ళి నమస్కారం చేయాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదం తల్లి, తండ్రి, గురువులు మన ఆల్వేస్ దే ఆర్ అవర్ వెల్ విషర్స్. మిగతా వాళ్ళు ఏమో తెలియదు, వాళ్ళు తిట్టినా కొట్టినా మన గురించే చెప్తారు. కాబట్టి వాళ్ళ మాటలన్నీ మనకు ఆశీర్వచనాలుగా పనిచేస్తాయి. వాళ్ళ ఆశీర్వచనాలు ఎవరికి లభిస్తాయో వాడి జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఈరోజు మన నారాయణ రెడ్డి సార్ నిరూపించినటువంటి నగ్న సత్యం. ఎవరికి తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం ఉంటుందో జీవితంలో అపజయం అనేది ఉండదు. మై డియర్ స్టూడెంట్స్, యంగ్ ఫ్రెండ్స్, కాబట్టి తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు, వాళ్ళ కాళ్ళు మొక్కాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. అదేవిధంగా పాఠాలు చెప్తున్నటువంటి టీచర్లు మనసు బాధ పెట్టొద్దు, వాళ్ళు సంతోషంగా మనకు మనసులో ఆశీర్వదించిన నారాయణ రెడ్డి సార్ లాగా మీరు కూడా ఒక మంచి వ్యక్తిగా తయారవుతారు. అందుకే ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం? క్లాసు రూములో కరిగిపోయే మీ రక్త మాంసాలకు ఎవరయ్యా ఖరీదు గట్టే షరాబు?
అరిచి అరిచి తరిగిపోయిన మీ ఆరోగ్యాలకు ఎవరయ్యా గుర్తింపునిచ్చే గరీబు? బండరాళ్ళ లాంటి విద్యార్థులను భలే శిల్పాలుగా మార్చే మీ అపురూపమైన నైపుణ్యానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి? తనను మించిన వారు తన శిష్యులు కావాలని మనసారా దీవించే మీ సువిశాల హృదయానికి ఎవరయ్యా కొలతలు కొలిచే అధికారి? గొంతులో తడి ఆరిపోతున్నా, ఒంట్లో సత్తువ తగ్గిపోతున్నా, చెక్కు చెదరని చిరునవ్వుకు ఎవరయ్యా కొలతలు కొలిసే గుమాస్తా? ఏ ప్రళయానికి లొంగనిది, కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కూడా కోట్లాది మంది విద్యార్థుల హృదయాలలో జ్ఞాన జ్యోతులు వెలిగించే మీ త్యాగానికి ఎవరయ్యా తూకం వేసే దళారి? ఏ ప్రళయానికి లొంగనిది, ఏ దోపిడీకి దొరకనిది, తరగకుండా పెరిగేది, అన్నదమ్ములు పంచుకోనిది, అధికారులు గుంజుకోనిది, తరగకుండా పెరిగేది, చివరిదాకా మనతోనే ఉండేది మీరు అందించే విద్యాధనానికి మరి ఎవరయ్యా దాన్ని మూల్యం కట్టే వ్యక్తి? ప్రపంచంలో మచ్చలేనటువంటి స్వచ్ఛమైన మీ సౌశీల్యం ముందు కోహినూరు వజ్రం కూడా కలదప్పుతుంది. మహోన్నతమైన మీ వ్యక్తిత్వం ముందు ఎవరెస్ట్ శిఖరం కూడా చిన్నదవుతుంది. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం ఓ గురు బ్రహ్మ? మీరు చూపిన బాటలో నడవడం తప్ప, మీకు ఒక పాదాభివందనం చేయడం తప్ప అని చెప్పి గురువు రుణం మనం ఏమిచ్చినా తీర్చుకోలేము. అబ్దుల్ కలాం గారు ఆయన మిసైల్ మ్యాన్గా, సైంటిస్ట్గా, భారత రాష్ట్రపతిగా అనేక గొప్ప పదవులు అనుభవించిన తర్వాత ఆయనను అడిగితే హౌ డు యూ వాంట్ టు బి రిమెంబర్డ్ ఇన్ ద సొసైటీ అంటే ఆయన చెప్పినటువంటి మాట, ఐ వాంట్ టు బీ విత్ అమాంగ్ ద స్టూడెంట్స్, ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ యాజ్ ఎ టీచర్ అని చెప్పి ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు, ఉపాధ్యాయ వృత్తిలోనే ఊపిరున్నంత వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ దేవుణ్ణి ఈ భాగ్యమే వరమడుగుతున్నా. ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా, పిల్లలే దేవుళ్ళని పాఠాలు చెప్పుకున్నా, ముక్కు మూసి ఒంటరిగా తపము చేయకున్నా, తరగతి గదిలో తరించిపోతున్నా. మరి ముక్కోటి దేవతలకు మొక్కులు ఇవ్వకున్నా, పిల్లలు దేవుడని పాఠాలు చెప్పుకున్నటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి సారు. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయకపోయినా తరగతి గదిలో తరించిపోయినటువంటి వ్యక్తి నారాయణ రెడ్డి సారు. మా నారాయణ రెడ్డి సారు జన్మ ఆ విధంగా పనిచేసిన ప్రతి ఉపాధ్యాయులకు కూడా ఈరోజు ఈజ్ ద రోల్ మోడల్. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సహచరులకు ఇది కదా జీవితం. ఆ నలుగురు కాదు, వందలాది మంది ఆత్మీయ మిత్రులను సంపాదించుకోవడమే నిజమైన జీవితం. రిటైర్మెంట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్. మై డియర్, నేను గర్వపడుతున్న నారాయణ రెడ్డి నా క్లాస్మేటు, నా మిత్రుడు. ఆయనను చూస్తేనే అంత సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇలాంటి మోరల్స్, వాల్యూస్, మెసేజ్, హిజ్ లైఫ్ ఈజ్ హిజ్ మెసేజ్ అన్నట్టు ఈరోజు అద్భుతంగా, సగర్వంగా, సమున్నతంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి మరి మా మిత్రులు నారాయణ రెడ్డి సార్కు విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్, విషింగ్ హిమ్ హెల్తీ, వెల్తీ, ప్రాస్పరస్, పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ వారి కుటుంబానికి, వారికి ప్రాప్తించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మరొక 60 సంవత్సరాల సాధనలు సారి యొక్క నడవడి, సార్ యొక్క మిత్రుడు సురేందర్ సారు, మన గ్రూప్ ఆఫ్ పీపుల్ తరఫు నుంచి మనం వినడం చాలా ఆనందంగా. మీకు మెసేజ్ దొరికింది, సార్ యొక్క కార్యక్రమం తెలుస్తుంది. అడవిలో గంధం చెట్టు ఎక్కడన్నా కూడా మనకు గంధం చెట్టు ఎక్కడ తెలియాల్సిన అవసరం లేదు. సువాసన అంతా ఏ విధంగా